దేశంలో ఉన్న చాలా గుళ్లకు ఆడోళ్ళు మగోళ్ళు అనే తేడా లేకుండా అందరు పోతారు, మొక్కులు పెట్టుకుంటారు. ఎందుకంటే దేవుడు అంటే అందరికీ దేవుడే. అయితే ఆ తిరుపతి జిల్లాలో ఉన్న ఓ గుడికి మాత్రం ఆడోళ్ళు కాదు, ఒక్క మొగోళ్ళే పోతారు. మరి ఆ గుడి ఎక్కడుంది, ఏంది ఆ ఇచ్చంత్రం అనేది తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. చూస్తారు కదా, ఇదేగా గుడి. సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్నాయాల అక్క జిల్లలంతా ముద్దుగా తయారై గుళ్ళకు పోతుంటే తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లి ఉన్న ఈ గుడికి మాత్రం ఆడోళ్ళకు పర్మిషన్ లేదు. ఊళ్ళో ఉన్న ఈ సంజీవరాయ స్వామి గుళ్ళ ప్రతేడు సంక్రాంతి పొంగల పండుగ అవుతుంది. పండుగకు ముందు వచ్చి ఐతారం నాడు మొగోళ్ళంతా కూడి పొంగళ్ళు చేయాలి. అది గిన మబ్బులు వచ్చి ఇక వాళ్ళంతా యాల పొద్దుగాల తానాలు జపాలు చేసి పట్టుబట్టలు కట్టి గుడికి వస్తారు. వస్తూ పొంగల్ చేస్తానికి అక్కడికి వచ్చే బియ్యం, పొయ్యిల కట్టెలు, సరువలు, బెరువలు, పాలు, నెయ్యి, బెల్లం అన్ని వాళ్ళే తెచ్చుకుంటారు. నల్ల కింద బియ్యం వండి పొయ్యి ముట్టిస్తారు. అటు వెనక గంటతో కలుపుకుంట కమ్మని పొంగలు వండి మొదలు సంజీవరాయ స్వామికి నైవేద్యం పెడతారు. అట్లాంటి ప్రసాదం లెక్కనన్నా ఆడోళ్ళకు వంచుతారా అని అంటే అదే ఉండదు. మళ్ళా వండింది మొత్తం మొగోళ్ళే తినాలే. వింటానికి జరంత ఇచ్చంతరం అనిపిస్తుండొచ్చు కానీ ఇది మా తాతల తండ్రుల కానీ వస్తున్న ఆచారం. కొన్నేళ్ల సంది ఇట్లనే పాటిస్తున్నాం అని అంటారు ఊరోళ్ళు. శ్రీ స్వామివారికి పూలదండలు, బెల్లము, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటి వాటితోనే ఇక్కడ పొంగలు దొరుకుతాయి. ఈ ప్రసాదాన్ని మగవారే తింటారు, లేడీస్ తినకూడదు. కారణం ఏమంటే పూర్వకాలంలో ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇక్కడ స్థాపించినప్పుడు కొన్ని నియమ నిష్టలను పెట్టడం జరిగింది. ఇంటిరా వెనకట ఈ ఊళ్ళో కరువు వచ్చి ఆగమాగం అయిందట. అప్పుడు ఓ సాధు వచ్చి పేద బండరాయి మీద దేవుని రాతలు రాసి మాయమైందట. ఇక రాతలను అర్థం చేసుకున్న అప్పటి మనుషులు దేవునికి ప్రసాదం మొగోళ్ళే వండాలని చెప్పి తీర్మానం చేసిరట. అట్లా చిన్నగా మెల్లగా సంజీవరాయ స్వామి గుడి కట్టి సాధు చెప్పినట్టే మొగోళ్ళతోనే పొంగలు వండించే కార్యం చేస్తున్నారు. అది గిన పెద్ద పండుగ లెక్క. ఇక ఈ కార్యాన్ని చూస్తానికి ఎక్కడెక్కడికించో మస్తు మంది భక్తులు వస్తారు. సంక్రాంతికి ముందు మా ఊళ్ళో పెద్ద జాతర నడుస్తుందని చెప్పుకొస్తారు గ్రామస్తులు. ఏదేమైనా గుళ్ళకు ఆడోళ్ళని రానియకుండా మొగోళ్ళతోనే నైవేద్యం వండి పెట్టులంటే భలేగుంది ముచ్చట అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.